పోనీ పాపం అంటే పాతాళానికి దొక్కేస్తారు, నిలబడేటందుకు సంధిస్తే మన కాళ్ళే నరికేస్తారు, పరమత సహనం అని భరిస్తే అడ్డంగా పాతేస్తున్నారు. ఈ మధ్య టెంపుల్స్ కి చెక్ పోస్టులు, టోల్ గేట్లు వచ్చినాయి. ఇవన్నిటిని దాటిపోవాలి అని అంటే న్యాయము, ధర్మము, కోర్టులు ఇవేమీ చేయలేవు. ఆ దేవుడే దిగొచ్చి దాటియాలి. తమిళనాడులో తిరుపరన్ కుండ్రం అని మన కుమారస్వామిది గుడి ఉన్నది, అదే మురుగన్ అని అంటారు కదా వాళ్ళు. అక్కడ ఒక కార్తీక దీపం వెలిగిస్తారు స్తంభం మీద. ఆ కార్తీక దీపం ముట్టించేటందుకు లోకల్ ముస్లిం మత పెద్దలకి ఎటువంటి అభ్యంతరం ఉండదు, ముస్లిం నాయకులకి అభ్యంతరం ఉండదు, క్రిస్టియన్స్ కి అభ్యంతరం ఉండదు, కోర్టు కూడా ఓకే వెలిగించుకోవచ్చు అని చెప్తుంది. కానీ స్టాలిన్ గవర్నమెంట్ కి మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ ఎంత సిల్లీ ఉందనేది ఒక క్రిస్టియన్ పాస్టర్ మాటలనే ఇందాం. கார்த்திகை தீபம்ன்றது வருஷத்துக்கு ஒரு தடவை தாங்க வருது. அந்த சுதந்திரம் கூட இந்துக்களுக்கு இல்லை இந்த தமிழ்நாட்டில். புத்தி இல்லையா இந்துக்களுக்கு? நான் கேட்குறேன். విన్నారు కదా పాస్టర్ ఏమన్నాడు? హిందువులకి బుద్ధుందా? అసలు కార్తీక దీపం వెలిగించడం అనేది చాలా మంచి పద్ధతి. యేసు కూడా మమ్మల్ని దీపాలే వెలిగించమన్నాడు, అది వెలిగించుకుంటే ఏమైతుంది? ఇంతమంది అభ్యంతరం లేదు అని చెప్తున్నారు, మేము చెప్తున్నాము, ముస్లిమ్స్ చెప్తున్నారు, కోర్టు చెప్తుంది. ఇంతమంది చెప్పినాక కూడా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నట్టు మీరు ఆగిపోతున్నారు, మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు అంటున్నాడు. ஏன் இந்துக்களுக்கு நீங்க இவ்வளவு தூரம் கொடுக்குறீங்களா? கிறிஸ்தவங்களை பண்ணி பாருங்களேன், இன்னும் ஆகுதுன்னு பாருங்க. ఇదే క్రిస్టియన్స్ ఏదన్నా ఆచారం ఉంటే ఇట్లా ఆపి చూపెట్టండి, తమిళనాడు గవర్నమెంట్ కి చుక్కలు చూపిస్తాం అని అంటున్నాడు. తరతరాలుగా ద్రవిడ సంస్కృతి అనే పురుగుని నెత్తిలో ఎక్కించుకొని ఆఖరికి వాళ్ళ సంస్కృతి కోసం వాళ్ళు నిలబడే తత్వాన్ని కూడా కోల్పోయినరు. అందుకోసమే వేరోడు వచ్చి సిగ్గుందా అని అడుగుతున్నాడు. మతాలకి అతీతంగా తమిళోళ్ళమందరము మేము ఒక్కటే అని జబ్బలు జరుచుకుంటుంటారు కదా. మతంతోని సంబంధం లేకుండా సాటి తమిళోళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా కూడా స్టాలిన్ సర్కార్ దీపం కూడా ముట్టించుకొని ఇస్తలేదు. ఇంత బరితెగించి ప్రవర్తిస్తుంది అంటే వాళ్ళ ధైర్యం ఏంటిదో తెలుసా? తమిళ హిందువులు దద్దమ్మలు అని వాళ్ళకి తెలుసు కాబట్టి. అక్కడ ముస్లిం మత పెద్దలు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తున్నారు కదా, ఏదో మాట వరుసకు అట్లా గాల్లో వదిలిన మాట కాదు, అది ఆన్ రికార్డ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న మాట. చూడు, எனக்கு மட்டும் இல்ல, தமிழக முஸ்லிம்களுக்கு யாருக்குமே பிரச்சனை இல்லைன்னு. ஆனாலும் இது பல்வேறு இஸ்லாமியர்கள் இது எதிர்க்கிறாங்களே. யார் எதிர்க்க? யார் ஒரு ஆள் சொல்லுங்க. చూసిరుగా, లోకల్ ముస్లిమ్సే కాదు, తమిళ్ ముస్లిం అయిన ఏ ఒక్కరికి ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆయన అంటుంటే, యాంకర్ ఏమో లేదు ఎవరో కొంతమంది ముస్లిమ్స్కి అభ్యంతరం ఉందంట కదా అని మళ్ళా అడిగితే ఎవరో చెప్పు నాకు చూపి అని నిలదీస్తున్నాడు ఆయన. ఇక్కడ లోకల్లో హిందూస్కి ముస్లిమ్స్కి లొల్లి పెడుతున్నారు ఇలాంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చి. అంతే తప్పితే మాకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు, సత్య ప్రమాణంగా చెప్తున్నా అని గట్టిగా చెప్తున్నాడు. మీదికెళ్ళి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు కూడా ఆయన. உங்களுடைய அற்ப அரசியலுக்கு நாங்க பலிக்கறாமா முஸ்லிம்களே? మీ కొడుకుని నెక్స్ట్ సీఎం చేసుకునేటందుకు మా ముస్లిమ్స్ ని అడ్డు పెట్టుకొని నువ్వు నాటకాలు పడుతున్నావా అని 1923లో తీర్పు ఉంది. ఆ దర్గా జాగ్ వదిలేసి ఆ మిగతా కొండంతా కూడా తిరుపరన్ కుండ్రం మురుగన్ కోవిల్దే అని చెప్పేసి తీర్పు వచ్చినాక ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా దానిపైన అభ్యంతరం తెలుపలేదు, తిరిగి కేసులు వేయలేదు, అసలు దానిపైన ఇష్యూయే లేదు. ఇష్యూ లేని జాగాలో కొత్త ఇష్యూని లేపుతున్నారు. తరతరాలుగా కరుణానిధి ఫ్యామిలీకి హిందూయిజం పైన ఎంత నెగిటివిటీ ఉందో దాన్ని అంతా తీసుకుపోయి డిఎంకే పార్టీలో ఉన్న జనాలందరికీ రుద్దిండ్రు. వాళ్ళందరూ సందు దొరికినప్పుడల్లా హిందూయిజం గురించి ఎంత చెత్త వాగినరో చూడు. கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். இந்துவாக இருக்கிற வரை சூத்திரன், சூத்திரனாக இருக்கிற வரை நான் நீ விபச்சாரின் மகன். சரஸ்வதி கோயில், லட்சுமி கோயில், பார்வதி கோயில், இந்த 3 கோயில நான் தான் இடிச்சேன். ఇలా విచిత్రం ఏంటి అని అంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఏమో హిందూ వ్యతిరేకులు, కానీ దుర్గా స్టాలిన్ గారు మాత్రము విపరీతమైన భక్తురాలు. ఆమె మొత్తం ఇంటి నిండా ఫోటోలన్నీ పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటుంది. ఈ వీడియో బయటకు వదులుతారు. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న హిందువులందరూ వీళ్ళు హిందువులకి వ్యతిరేకులు కాదు అని అనుకొని ఓట్లు గుద్దాలన్నట్టు. ఇంకా కామెడీ ఏంది అని అంటే రీసెంట్గా ఆమెకి 2 వంటల్ని బహుమతి ఇచ్చిర్రు. ఆ వంటల్ని గుడికి పట్టుకపోయి ఆమె పూజ చేసింది. ఇంకా దీన్ని వటకం పూజ అంటారంట. ద్రవిడ సంస్కృతిలో వంటల పూజలు ఏడికెళ్ళి వచ్చినాయి నాయన? ఇదేమన్నా గోమాత పూజకి మోకరియా? మీకు తెలుసు కదా, రీసెంట్ గా పంజంపట్టి విలేజ్ లా హిందువులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం ఒక్క దగ్గర అని. అదేమి ఊరేగింపు కూడా కాదు, దానికి కూడా ఒప్పుకోలేదు. ఈ విలేజ్ లో క్రిస్టియన్స్ మేమే మెజారిటీ ఉన్నాము, మీరు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అని ధర్నా చేశారు క్రిస్టియన్స్ అందరు కలిసి. కోర్టు దాకా పోతే కోర్టు ఓకే అన్న తర్వాత కూడా అన్నదాన కార్యక్రమాలు చెయ్యనియలేదు. మీదికెళ్ళి కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా ఉల్టా రోడ్ బ్లాకులు చేసిరు వీళ్ళు.
2012 నుంచి ఇప్పటిదాకా వీకలత్తూర్ అనే ఊర్లో ముస్లిమ్స్ అందరు కలిసి ఇక్కడ మేమంతా ముస్లిమ్స్ ఉన్నాము, హిందువులు ఎటువంటి ప్రొసెషన్ ని మా ఏరియా నుంచి తీసుకుపోవద్దు, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారు. కానీ కోర్టు మాత్రం అట్లెట్లా మాట్లాడతారు, భారతదేశంలో అందరికి సమాన హక్కులు ఉన్నాయి, ఈ ఏరియా మొత్తం ముస్లిమ్స్ మేమే ఉన్నాము, వేరే వాళ్ళని రానియము అని మీరు అంటే కుదరదు అట్లా అని కోర్టు తీర్పిచ్చినాక కూడా ఇప్పటి వరకు కూడా ఊరేగింపు జరగనియలేదు. దేశంలో ఎక్కడ లేని విచిత్రం అంతా తమిళనాడులోనే జరుగుతుంది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు అమలు కాదు, మీదికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా రాస్తారోకోలు, హంగామాలు, లొల్లులు ఎన్నో చేస్తారు. అయినా కూడా పోలీసులు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేయరు. ఇప్పుడు మురుగన్ కోవెల్ ఇష్యూలో జరిగింది కూడా అదే. ఆ కోర్టు తీర్పిచ్చిన స్వామినాథన్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా లాయర్లందరూ కలిసి ధర్నాలు చేసింది. సేమ్ వీళ్ళెవ్వరి మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసే పడదు. ఇదే అంటూ రోగం ఆ పక్క స్టేట్ కి కూడా అంటింది. నిజంగా చెప్పాలంటే అసలు ఆ పక్క స్టేట్ కేరళ నుంచేలే ఈ తమిళనాడు కూడా వాకింది అని చెప్పాలి. కేరళలో ఉన్న తిరునెల్లి మహావిష్ణు టెంపుల్ అక్కడున్న గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. ఆ దేవస్థానం బోర్డు ఆ టెంపుల్ కి వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి కోఆపరేటివ్ బ్యాంక్ లో పెట్టింది. ఇన్నేళ్ళైనా కూడా ఒక్క రూపాయి కూడా తిరిగి మళ్ళీ టెంపుల్ కి ఇవ్వలేదా బ్యాంకులు. ఇట్లా ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి హైకోర్టుకు పోతే కేసు హైకోర్టులో కూడా తీర్పు వచ్చింది, ఇంకో 2 నెలల్లో మీరు తీర్చేయాలి బాకీ, ఫస్ట్ గుడికి ఇచ్చేసేయండి పైసలు అని. అయినా కూడా ఇవ్వలేదు. మీదికెళ్ళి సుప్రీంకోర్టుకి పోయినరు వాళ్ళు. సుప్రీంకోర్టులో కూడా రీసెంట్ గా లేదు, గుడికి సంబంధించిన డబ్బులు గుడికే ఫస్ట్ దక్కుతాయి కాబట్టి ఇచ్చేయండి అని చెప్పినా ఇప్పుడు వరకు రూపాయి ఇవ్వలేదు. ఈ 2 రాష్ట్రాలకి కోర్టు అంటే అసలు లెక్కనే లేదు, న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే అసలు భయమే లేదు. బలిసి కొట్టుకుంటున్నాయి అని అంటారు చూసిర్రా, ఇదే ఈ 2 బ్యాచ్. అది ఎండ్ ఆఫ్ ది టాపిక్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంది అని అంటే, ఆ పాస్టర్ చెప్పింది చూసినరా, புத்தி இல்லையா இந்துக்களுக்கு நான் கேட்கிறேன். ఇది మాత్రం అక్షరాల నిజం. 1000 సంవత్సరాలు బానిసల్లా ఉన్నా కూడా అసలు సిగ్గు రాదు, బుద్ధి రాదు.